పూరా లోకల్. లవ్ జిహాద్ని అరికట్టాలంటే ముఖ్య పాత్ర ఎవరు పోషించాలి? రాజకీయ నాయకులా, లేకపోతే డిపార్ట్మెంటా, లేకపోతే ప్రజల్లో వాళ్ళకి వాళ్ళే అవేర్నెస్ తెచ్చుకోవాలా, లేకపోతే అమ్మాయిలు ముఖ్యంగా వాళ్ళకి వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి? ఏంటి లవ్ జిహాద్ని అరికట్టాలంటే ఏం జరగాలి? ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి గురించి మీకు చెప్తాను. మన రాష్ట్రంలో అయితే ప్రభుత్వ యంత్రాంగం మీద అయితే మాకు నమ్మకం లేదు. ఎందుకంటే సాక్షాత్తు ఏ పోలీసులనైతే మేము భరోసా ఉంటుంది మాకు, అరే మా దళితులకు ఏమైనా అండా ఉంటే వాళ్ళు వస్తారు, మా కుల విపక్ష జరిగితే వాళ్ళు వచ్చి మాతో నిలబడతారు అనుకుంటాము. నమ్మకం ఉండేనో మాకు ఆ నమ్మకం పోయింది. ఎందుకంటే అశ్వారావు పేటల ఒక ఎస్ఐ శ్రీరామసింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంటే జితేందర్ రెడ్డి అని ఒక సిఐ మళ్ళీ తోటి కానిస్టేబుల్ కులం పేరుతో ఆయనని మానసికంగా హింసించి చచ్చిపోయే విధంగా చేశారు. ఇక మాకేడ నమ్మకం ఉంటుంది ఈ ప్రభుత్వ యంత్రాంగం మీద? ఇంతవరకు నా రేవంత్ రెడ్డి మాట్లాడలే, హోమ్ మినిస్టర్ బి ఆయన స్పందించలే, అక్కడున్న మంత్రి బట్టి విక్రమార్క దళితుడు ఆయన స్పందించలే. మాకు మీ ద్వారా మా దళిత ఆడబిడ్డలకి చేతులు జోడించి మీరు అనుకుంటారు, మీరు దయచేసి ఈ ముస్లిమ్స్లను నమ్మకండి, వాళ్ళు ప్రేమ పేరుతో మనల్ని చంపుతుంది. వీఆర్ ద ఈజీ టార్గెట్స్ ద ముస్లిమ్స్ టు కన్వర్ట్ ఫర్ ద బెస్ట్. దానికి కారణం ఏంటి? అంటే దళిత మహిళలనా? ఎందుకు ఈజీ టార్గెట్ అనే పదం ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే మా చదువుకొని పని చేస్తే గానీ మాకు తిండి దొరకదు. వీఆర్ నాట్ పొలిటికల్లీ వెల్ సెటిల్, వీఆర్ నాట్ ఫైనాన్షియలీ వెల్ సెటిల్, అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆల్సో. సో మీకు ఎగ్జాంపుల్ ప్రియాంక రెడ్డి ఇన్సిడెంట్ చెప్పిన. ప్రియాంక రెడ్డికి అయితే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం వచ్చింది, టు బి ఫ్రాంక్ మీడియా యంత్రాంగం బి ఫుల్ సపోర్ట్ చేసింది. అదే టేకు లక్ష్మికి చేయలేదు. అట్లనే చెంగిచెర్ల ఇష్యూ, గిరిజన ఆడబిడ్డలు వాళ్ళని కులం పేరుతో దృష్టించి హోలీ సాంప్రదాయం గిరిజనులు చాలా బాగా చేసుకుంటారు, నకల సమాజం. మీరు అట్లా చేసుకుంటారని చెప్పి అలా కొట్టిరు, దాడి చేసి అప్పుడు బి ఎవరు రాలేదు, గవర్నమెంట్ బి రాలేదు. సో మాకు సపోర్ట్ లేదు. వాళ్ళు తెలుసు ఏ దళిత ఇంకో మారే तो कौन आते रहे बेनला उन लोगों का खाली डेली काम करके बैठने वाले हैं उन लोग అని వాళ్ళకు తెలుసు. అందుకే మమ్మల్ని టార్గెట్ చేస్తారు.